టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ రాము గారు, సుఖద గారు. ముందైతే ఇద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఎలక్షన్స్ కి ముందు మేడం ని సపరేట్ గా, మిమ్మల్ని సపరేట్ గా మనం ఇంటర్వ్యూ చేసాం. మీరు ఆ రోజు ప్రచారంలో ఉన్నారు. అక్కడ మీరు సపరేట్ చేసి మేడం దగ్గర తీసుకున్నాం. గుర్తుందే ఉంటుంది మీకు. గుర్తుంది. మీరు మళ్ళీ విజయం సాధించిన తర్వాత ఇదే మొదటి ఇంటర్వ్యూ నాది. మధ్యలో ఏమైనా ఇచ్చారండి? లేదండి. లేదా? దట్స్ సో నైస్. మీ పెళ్ళప్పుడు ఎప్పుడో చెప్పుంటారు సార్. పెళ్ళైన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు మేడం పేరు. సో అప్పుడు ఏం చెప్పారు, మీకు ఏమైనా గుర్తుందా? మమ్మల్ని అడిగారు అప్పుడు. ఓకే సార్, అడిగారండి. అయితే చెప్పాలి సార్. చెప్పాను. తన పేరు సుఖదా అండి. ఎలా వచ్చారు చెప్పాలి. ఏదండి సుఖదా నేను వచ్చామంటే ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది అనుకోండి, సుఖదా మేము వచ్చామని చెప్పి ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తా ఉంటాం. పెళ్లి మా ఇంట్లో జరిగింది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ కదా. దట్స్ సో నైస్ రియల్లీ. సో లవ్ మ్యారేజ్ అని అది మొన్న అడిగారు కదండి, మీకు తెలిసిపోయింది అయితే. అవును అవును కదా. అవును. అది తీసి మనం పక్కన పెట్టేస్తే, ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు విన్ అయిన తర్వాత మేడంని అడుగుతున్నాను. ఇప్పుడు మీ క్వశ్చన్ మేడందే, మీది కాదు. ఇప్పటి వరకు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు మేడం. సమీరైనా సారైనా కూడా అప్పటి జీవితం, యుఎస్ లో ఉన్నప్పటి జీవితానికి ఇప్పుడు రాజకీయ జీవితానికి ఉన్న తేడా అంటే ఏం చెప్తారు? టఫ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఫస్ట్ టైం ఇవ్వట్లేదు, టైమే లేదు. అంటే అది ఫస్ట్ నుంచి కూడా హీ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ అండి. మార్నింగ్ 9:30 తర్వాత నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదు. నైట్ 9 ముందు ఎప్పుడు ఇంటికి రాలేదు. సో హీస్ లిటిల్ బిట్ మోర్ బిజీ నౌ. 9:30, 10 ఒక్కోసారి చాలా లేట్ అవుతుంది, 12 కూడా అవుతుంది. బట్ ఆ విధంగా అయితే ఎప్పుడు చాలా డెడికేటెడ్ హార్డ్ వర్కర్ ఫర్ షూర్. పిల్లల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నాయి ఇక్కడ. And I'm trying to find other ways. Actually, few things closer to my heart are Gudivada kids. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎంఈఓ గారితో మాట్లాడటం కానీ, స్కూల్స్కి కొంచెం చూడటం కానీ, కొన్ని ప్రోగ్రామ్స్ చేయటం చేస్తున్నాము. దాంట్లో వన్ థింగ్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేసామండి. యాహూ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళతోటి ఒక 2 schools లో ప్రోగ్రామ్స్ చేసాము. ఇంకా మిగతా స్కూల్స్ అంటే యాక్చువల్గా మున్సిపల్ స్కూల్స్ టార్గెట్ చేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు ఉండరు అని ఒక ఫీలింగ్. బాయ్స్ వచ్చిందండి ఆ కల్చర్, డ్రగ్ కల్చర్ ఇక్కడ వరకు వచ్చిందా మీ ఉద్దేశ ప్రకారం? కొద్దిగా ఉందండి. అంటే ఇట్స్ డోంట్ హ్యావ్ టు హ్యావ్ వీడ్ అక్కర్లేదు, స్నిఫింగ్ ఉంటుంది. కొంతమంది పిల్లలు రకరకాలు, ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎక్కువైపోయింది. పిల్లలకి తెలియంది లేదు, యూట్యూబ్ కానీ ఏదైనా కూడా. సో ఉంది కొంచెం. నేను కొంతమంది టీచర్స్తో మాట్లాడిన తర్వాత ఐ థాట్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అంటే అంతా కాదు, అట్లీస్ట్ అవేర్నెస్. సో ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. తర్వాత వాళ్ళకి యాహూ వాళ్ళకి గ్లోబల్ అవార్డు కూడా వచ్చింది మొన్ననే ఆ ప్రోగ్రామ్ చేసిన ఆ టీమ్కి. సో మనకి క్వార్టర్లీగా వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్స్, ఇది ఇట్స్ నాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఇట్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అండ్ కొంతమంది కూడా లోకల్గా కొంతమంది లీడర్స్, కొంతమంది సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దట్ ఈజ్ వన్ థింగ్ రియల్లీ క్లోజర్ టు బోత్ ఆఫ్ అవర్ హార్ట్. అండ్ నాకు కొంచెం పిల్లలు అంటే, నా పిల్లల్ని డెఫినెట్గా మిస్ అవుతున్నాను. ఈ పిల్లలు నా పిల్లలే కాదు, మా పిల్లలే యాక్చువల్గా, నా పిల్లలు కాదు మా పిల్లలు కాబట్టి వీ వాంటెడ్ టు టేక్ ఇట్. అండ్ తర్వాత గర్ల్స్ కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి కూడా చేద్దామని నెక్స్ట్ ప్లాన్ ఉందండి. అంటే పిల్లలు ఇక్కడ లేరా అండి? లేరండి, అక్కడే ఉన్నారా? సార్, రాజకీయ పరంగా మీకుండే మీటింగ్లు, మీకుండే ప్రజలతో ఉండే ఇవి ఎక్కడ చూసినా జనాలతో మమైకైపోయి ఉంటారు. దీంతో పాటు మేడం సపోర్ట్ దొరకడం అనేది, ఎడ్యుకేటెడ్ గా వైఫ్ పాత్రలో మీకు ఎంత సపోర్ట్ దొరుకుతుంది అంటే మీరు ఏం చెప్తారు? అంటే బాగా దొరుకుతుందండి. అంటే ఇప్పుడు ఇన్వాల్వ్, తను ఫస్ట్లో షై పర్సన్ ఇన్వాల్వ్ అవడానికి చాలా రోజులు పట్టింది కానీ, బట్ రైట్ నౌ అంటే కొన్ని టేకప్ చేసి తను షీస్ టేకింగ్ విచ్ ఆర్ క్లోజ్. ఇప్పుడు చెప్పారు కదా మీకు, ఈ డ్రగ్స్ అనేది ప్రోగ్రామ్ మనం రెగ్యులర్గా చేస్తాను ఉండాలి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ అంటే ఇమ్మీడియట్గా ఎరాడికేట్ అయిపోతుంది. అవును అవునండి. మీకు అప్పుడు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు నేను చెప్పాను, బేసికలీ డ్రగ్స్ అనేది బాగా హెవీగా ఉంది గుడివాడలో ఉండేది. దాన్ని చాలా కంట్రోల్ చేశాము. బట్ అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ అది పెరగకుండా కూడా చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. బేసిక్గా స్టిల్ డ్రగ్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అంటే కొంచెం చోట్ల దొరుకుతున్నాయి. బట్ వీఆర్ టేకింగ్ సివియర్ యాక్షన్ ఆన్ దోస్ థింగ్స్.
చేసుకుంటాం అది దాన్ని తను షీ టుక్ ఇట్ టు హర్ హార్ట్ యాక్చువల్గా. ఇప్పుడు తను యాహూ వాళ్ళతోటి చేసిన ప్రోగ్రామ్కి యాహూకి వచ్చింది గ్లోబల్ రికగ్నిషన్ బేసిక్గా బికాస్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. వెరీ గుడ్ ప్రోగ్రాము. గ్లోబల్ రికగ్నిషన్ వచ్చి గ్లోబల్ మేనేజర్ దగ్గర నుంచి వాళ్ళ టీమ్కి స్పెషల్ రికగ్నిషన్ వచ్చి దే వాంటెడ్ టు కంటిన్యూ ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి చేద్దాము మనం, ఇది ప్రోగ్రామ్ చాలా బాగా ఉంది, తప్పకుండా టేకప్ చేయండి అని చెప్పారు. అదొకటి. ఇంకేవో కొన్ని ప్రోగ్రామ్స్ తనంతా చేసుకుని వస్తూ ఉంది. అలాగే తనే చెప్పొద్దులే తను చేసే ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ షీఈస్ లైకింగ్ ఇట్. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను నా హెల్ప్ మినిమల్లే ఉంటుంది బికాజ్ షీ నోస్ వాట్ షీ కెన్ డూ అండ్ బట్ షీ ఈస్ గెటింగ్ ఎంగేజ్డ్ దాంతోపాటు మా కంపెనీ ప్రోడక్ట్స్ కూడా తను చూస్తూనే ఉంటుంది. సో బట్ రియల్లీ హ్యాపీ దట్ షీఈస్ ఆల్సో గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్. ఎలక్షన్స్ కు ముందు కన్నా కూడా మీరు ఇప్పుడు మోర్ ఫిట్ అయ్యారు. ఏం సార్ విషయం ఏదైనా ఉందా? అది ఏం లేదండి, మన అసెంబ్లీలో నుంచోబెట్టి అందరినీ క్లాస్ స్పీకర్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఆయనలో అందరూ ఫిట్ అయిపోవాలి. తినటానికి బతకండి, బతకడానికి తినండి, గట్టిగా క్లాస్ స్పీకర్. నిజమే కదా అనిపించింది. ఎట్ ది సేమ్ టైమ్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఫిట్ అయితేనే కొన్ని అంటే తగ్గిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉంది బేసిక్. లైక్ యూనో ఒక మన ఫోటో మనమే పాతే చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్నామా అనిపించే. లేదు నేను మీరు వచ్చిన దగ్గర ఇక్కడ కూర్చున్నా కదా సార్, మనం చూసాక నేను పైకి వచ్చి ఫోటో చూస్తే ఏంటి ట్రెమెండస్ చేంజ్ ఉంది అప్పటికి ఇప్పటికే అని అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు సార్ ఏజ్ లో మీరు. థ్యాంక్ యూ అండి. 10 ఏళ్ళు వెనక్కి వెళ్తాం కాదు కానీ ముందు ఫిట్గా ఉండాలన్న ప్రయత్నం ఉన్నాం. బాబు గారు ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారా అని చెప్పి ఆయనకి ఇలా భుజం పెట్టి చూస్తూ ఉంటాం మేము పెద్దానికి. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ ఆయన అప్రిషియేషన్ కోసం మేము కూడా తప్పించిపోతూ ఉంటాం. యాక్చువల్లీ మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు అప్పుడు ఏవైతే మీరు చేయాలనుకున్నారో అందులో ఎంత పర్సెంటేజ్ వరకు మీరు చేయగలిగారంటే ఏం చెప్పారు? ఇది ప్రాసెస్ అండి, కంటిన్యూస్ ప్రాసెస్. మీకు చెప్పుకుంటూ వస్తానికి చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాం. అంటే గవర్నమెంట్ దగ్గర ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ పొజిషన్లో మేము తీసుకున్నాం. గవర్నమెంట్ తీసుకున్నట్టు భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కానీ టోటలీ జీరోగా ఉండింది కదా. లాట్ ఆఫ్ ప్రామిసెస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీంట్లోంచి కూటమి ప్రభుత్వం నుంచి. అవి ఒక పక్క నుంచి అవి చేసుకురావాలి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి, పెట్టుబడులు రావాలి. ఇవన్నిటి మీద వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. నా వరకు నేను చూసుకుంటే దీంట్లో ఏంటంటే కొన్ని అటెన్షన్ పెడితే అయిపోయే పనులు చాలా ఉన్నాయి బేసిక్గా. అంటే ఫండింగ్ బాగా వచ్చింది మాకు యాక్చువల్లీ. ఓకే, గుడివాడకి బాగానే తెచ్చుకున్నాం కానీ అంతకంటే ఎక్కువ చేయగలిగాం. ఎందుకంటే చాలా సింపుల్ విషయాలు అంటే పట్టించుకుంటే జరిగిపోయాయి. మీ ఇంటర్వ్యూలో ఒకసారి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఇలా ఉంది గుడివాడ. మీకు దానికి ఒకటే ఆన్సర్ చెప్పాను నేను మీకు అప్పుడు. ఇంట్లో ఏంటంటే అంటే ఒక ఎమ్మెల్యే అనేవాడు హీ నీడ్ టు బి ఇన్వాల్వ్డ్ అండ్ షుడ్ బి లీడర్ అండ్ ఇన్స్పైర్ పీపుల్ టు గెట్ థింగ్స్ డన్. ఇన్స్పైర్ చేసి పీపుల్ని వర్క్ చేయించుకోగలిగిన పరిస్థితిలో ఉండాలి. ఒక పని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది అధికారులతో మాట్లాడుకుని వాళ్ళతో కనుక్కుని నీకు తెలిస్తే నువ్వు చేయాలి, లేదంటే అధికారులతో కూర్చోబెట్టి ఎలా సాల్వ్ చేయాలనేది, ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలని మీకు అప్పుడు చెప్పా. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఓకే, ఈసారి నేను నాకు అది ఎప్పుడు గుర్తుండిపోద్ది అంటే అనుకోకుండా వచ్చేసినప్పుడు నోటెమ్మట, కానీ అదే ప్రాసెస్ నేను ఫాలో అవుతుంది. గుడివాడలో మీరు చూసుకుంటే రోడ్డు నిండా చెత్త వేయటం అనేది అంటే ఒక కుండీ ఉండేది, కుండీ మీద కాకుండా చెత్త చుట్టూ వేస్తామే కాకుండా రోడ్డు అంతా కూడా చెత్త ఉండేది. ఈలోపు ఆవులు గీవులు ఇవన్నీ తిరుగుతూ ఉండేవి. ఆవులన్నీ దాంట్లో కుండీలో చెత్త అంతా లాగేసి రోడ్డు మొత్తానికి లాగేసాయి. అసలు ప్రజలే కుండీలు వేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ దగ్గరికి వెళ్తానికి దుర్గంధం బేసిక్గా. అలాంటి 94 ప్లేసులు ఉన్నాయి గుడివాడలో. ఆ మొత్తాన్ని రిమూవ్ చేసాం, ఎవ్రీ సింగిల్ థింగ్. ఓకే, గుడివాడ ప్రజలందరూ క్లియర్గా నోటీస్ చేస్తున్నారు. ఏంటంటే మెయిన్ రోడ్డు మీద ఉండే, మెయిన్ రోడ్డు మీద బండి మీద వెళ్తానికి ప్లేస్ దొరికేది కాదు మీకు. అంటే అంత ఫుల్ ట్రాష్ అవి లాగేసాయి అనమాట. అంత దారుణం. ఇప్పుడు మన పార్క్ అని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉందన్నమాట, దాని పక్కన పార్క్ ఉండేది. పార్క్ దగ్గర ఒక చెత్త ఇది పెట్టారు బేసిక్గా.
ట్రాష్ క్యాన్ లాగా ఒకటి కట్టేసి, అది కళ్యాణ మండపం దగ్గర పెడతాం తప్పనేది ఫస్ట్. వాళ్ళంతా రిక్వెస్ట్ చేసినా కానీ తీయలేదు అప్పుడు. సో నేను రాగానే అది పడేసిపించాను, మొత్తం అక్కడ తీస్తాను. అంతేకాని మొత్తం ఇలాంటి ప్లేసెస్ అన్నిటిలో చూసుకుంటూ వస్తే అవన్నీ రిమూవ్ చేయగలి. అనారోగ్యానికి ఇది మేజర్ కారణం అవుతుంది మేజర్ కదండి, అనారోగ్యం ఒక hygiene రీజన్ అయితే లేకపోవడం. అంటే ఎంత చండాలమైన ప్లేస్లో మనం ఉండాలి అంటే అలాంటివి ఉంటాయి. అదొకటి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బేసిక్గా. దాంట్లో అది అధికారుల వల్లే అయింది. సేమ్ పీపుల్ బేసిక్గా అధికారులు ఉన్నారు, వాళ్ళే వర్కర్స్, వాళ్ళే ఇప్పుడు ఎందుకు చేయగలిగారు, అవును. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? 20 ఏళ్ళ నుంచి అలాగే ఉన్న సమస్య మనకి సంవత్సరంలో అలా సాల్వ్ అయింది. ఇదంతా దానివల్ల అయింది. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది గుడివాడలో. మీకు అప్పటి నుంచి చెప్తా ఉన్నాను, గుడివాడ టౌన్లో కానీ ఊర్లో కానీ ఏ ఊర్లో అయినా కానీ వాటర్ ప్రాబ్లం హెవీగా ఉంది. అంటే మంచినీళ్ళు గ్రీన్గా వచ్చాయని చెప్పాను. గ్రీన్ అక్కడైతే గ్రీన్గా వచ్చాయి, ఇక్కడైతే నల్లగా వస్తాయి గుడివాడలో అని చెప్పాను. ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే అన్నిటిని మీకు అప్పుడు ఫిల్టర్ బెడ్లు బాగా చేయించుకోలేదంటే చాలా రోజులు అని చెప్పాను. చాలా రోజుల నుంచి ఫిల్టర్ బెడ్లు బాగా అవి ఫిల్టర్ అవ్వట్లేదు, డైరెక్ట్గా చెరువు నుంచి వేయించేస్తాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చూపించగానే ఆయన శాంక్షన్ చేశారు. మొత్తం 43 ప్లేసెస్లో ఇచ్చేసాం. అంతేకాక మైక్రో ఫిల్టర్లు యాడ్ చేస్తున్నాం. అవి డబ్బులతో చేసి గుడివాడ టౌన్కి వచ్చేసరికి టౌన్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అమృత్ స్కీమ్లో కొత్త పైప్ లైన్స్ మొత్తం అంతా వేసుకుంటూ వచ్చారు గుడివాడలో చాలా వరకు. కానీ అట్లా కనెక్షన్స్ లేవు, పాత పైప్ లైన్లో నడుస్తుంది. ఆ పాత పైప్ లైన్లన్నీ మురికి కాలువల పక్క నుంచి వెళ్తున్నాయి. ఆ మురికి కాలువల నుంచి పక్క నుంచి వెళ్తాంతో దాంట్లోకి వాటర్ దిగిపోతాయి. ఎక్కడో సాట ఏదో చిన్న పొగలో వస్తుంది దాంట్లో. అవి అందుకే నీళ్ళు నల్లగా వస్తాయి. అంటే లిటరల్లీ మురికి నీళ్ళు డైరెక్ట్గా వచ్చాయి. అవన్నీ కట్ చేయించి ఆల్రెడీ ఉన్నట్లు కనెక్షన్స్ ఇవ్వటమే చేయాల్సింది. కనెక్షన్స్ ఇవ్వకుండా 5 ఏళ్ళు నడిపేశారు. 5 ఏళ్ళు నడిపేశారు. ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి బేసిక్. అంటే కనెక్షన్ ఇవ్వడానికి పెద్ద ఖర్చు ఏం కాల. అలాగే మా ఫిల్టర్ ఇప్పుడు ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి. ఎస్ఎస్ ట్యాంకులు తెగిపోయింది. ఎస్ఎస్ ట్యాంకు గట్టు తెగిపోయి అసలు ఊరి మీదకి నీళ్ళు వచ్చేసింది. 22లో అయింది, 22లో మళ్ళీ గవర్నమెంట్ మారి నేను వచ్చి చేపించిన దాకా అక్కడ అది ఆడటం అది అలాగే ఉండిపోయింది. అది దాన్ని సొంతగా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు డైరెక్ట్గా, పెద్ద ఖర్చు కాకుండా. చేయించే నాయకుడు దొరకాలి కదా సార్, ఏదైనా చేయించే నాయకుడు దొరకాలి కదా. అంటే చేయించాలి అంటే చేస్తే వాళ్ళకి కూడా ఇప్పుడు చేయకపోయినా పర్లేదు అనుకోండి, ఎవరు పట్టించుకోరు. ఎందుకు చేయించలేదని అడిగేవాళ్ళు ఉన్నారు అనుకోండి, తప్పకుండా చేస్తారు వాళ్ళు. దే హ్యావ్ ది కెపాసిటీ. నేను ఇప్పుడు సేమ్ పీపుల్ తోటి ఇంత బాగా చేసుకోగలిగామంటే దట్స్ ఎ బిగ్ చేంజ్ అండి. అలాగే గుడివాడ కొంచెం అందంగా కనపడాలని కోరుకుంటూ నాకు ఫస్ట్ నుంచే ఉంది. ఇప్పుడు అందంగానే కనపడుతుంది, ఇంకా డెవలప్మెంట్ ఉందని నేను చేయాల్సింది కూడా చెప్తాను. అద్భుతం. సుఖద్ గారు, మేము వచ్చేటప్పుడు అటు ఇటు కూడా చక్కటి పచ్చటి పంట పొలాల మధ్యలోంచి మేము వచ్చాం. నాకు అనిపించింది ఏంటంటే, అంటే మీరు ఇప్పుడు ఎలాగో గర్ల్స్ హెల్త్ గురించి లేదంటే డ్రగ్స్ గురించి మీరు చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కలుపుకుని, సో ప్లాస్టిక్ ఎస్పెషల్లీ గుడివాడ వరకు రాకుండా గుడివాడలో ప్లాస్టిక్ బ్యాన్ చేసామనే అవకాశం ఏదైనా ఉంటుందా? దాని గురించి ఏమైనా ఆలోచించారా? అది నేను వర్క్ చేస్తున్నాను. సో గుడివాడ ప్లాస్టిక్ బ్యాన్ అనేది జనవరి ఎండ్కల్లా ఫినిష్ చేయాలని చెప్పి మేము ప్లానింగ్ చేసుకున్నాం. ఈ జనవరి నుంచి మొట్టమొదటిగా ప్లాస్టిక్ కనపడకుండా చేద్దాం అనుకునేది కూరగాయల మార్కెట్లో స్టార్ట్ చేసాం. నో ప్లాస్టిక్, ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాస్టిక్ సంచి కనపడితే తీసేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చేయాల్సినవి, ఒప్పుకుని తీరాల్సినవి చాలా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నాం. ఇవన్నీ రీసైకిల్ అవుతున్నాయి, కానీ రీసైకిల్ చేసేదానికి వెళ్ళట్లా జనాల దగ్గర, ఇది రావట్లేదు. దట్స్ వాట్ ఐఎమ్ వరీడ్ అబౌట్. ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ టు ఆల్సో. నెక్స్ట్ స్టెప్ కింద వాటర్ బాటిల్ తాగటం ఎలా పడేస్తాం అనేది చాలా క్యాజువల్గా వేస్తాం. ఒక ఫ్లిక్ చేస్తారు బేసికల్ వాటర్ స్టైల్గా, అదొక స్టైల్ కింద ఫీల్ అవుతారు అనమాట. అలాంటిది అది నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాత్రం, వాళ్ళు నేనున్నా లేకపోయినా ఈ బాటిల్ కానీ ఏదైనా బయట చెత్త వేయాలంటే కొంచెం
వాళ్ళు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు. కుదిరినంత వరకు పక్కన పెడతామో వేరే చోట తీసుకొస్తామో కార్లో వేసుకుంటామో కార్లో తీసుకొస్తామో అయితే కానీ చేస్తున్నారు. చాలామంది నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అదే దాన్ని కొంచెం 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 తీసుకుని వెళ్ళాలి. ప్లాస్టిక్ సెపరేషన్ చేద్దామనే ఉద్దేశం ఉంది. అది అదొకటి రీసైకిల్ ప్లాస్టిక్ కూడా ఒకటి ఏమన్నా ఇక్కడ మనం ప్లాన్ చేస్తే గానీ ఇది రీసైకిల్ ప్లాస్టిక్ ఇక్కడే చేయవసరం లేదండి. లాట్ ఆఫ్ దెమ్ బేసిక్ గా మనం ఇక్కడే చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్లాస్టిక్ రీసైకిల్ ప్లాస్టిక్ వాడకమే తగ్గించుకుంటాం బెటర్ ఎప్పుడైనా కానీ. రీసైక్లింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసికల్లీ ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందనుకోండి, బాటిల్ వరకు చేయగలం కానీ రీసైకిల్ మళ్ళీ క్యాప్ చేయలేం. క్యాప్ చేయాలంటే దాంట్లోంచి ఉంటుంది. ప్లస్ రీసైకిల్ చేయాలంటే ఈ బాటిల్ వెళ్ళిపోయి చెత్తలో పడిపోయి ఉంటుంది. చెత్త అంతా దాంట్లో చేరిపోయి ఉంటుంది. దాన్ని అట్లా క్లీన్ చేయాలి, ఎలా తీసుకురావాలి. ఇట్స్ బిగ్ టాస్క్, నాట్ ఈజీ టు మేనేజ్. దాని బదులు ఏమంటారు మూలాన్ని తగ్గిస్తే బాగుంటుందనే కోరిక ఉంది. విల్ సీ వాట్ వీ కెన్ డూ. చంద్రబాబు గారు సీరియస్గానే తీసుకున్నారు ఈ మ్యాటర్ కూడా. మాకు ఇప్పుడు సెక్రటేరియట్లో కానీ దీంట్లో కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కనపట్టలేదు. సీరియస్లీ తీసేశారు అంతా గ్లాస్ వాటర్ బాటిల్స్. అలాంటి ఆర్గనైజ్డ్ చోట్ల కొంచెం ఈజీగా చేయొచ్చండి. ఎందుకంటే ఇది తీసుకెళ్తాం, మళ్ళీ పక్కన పెడతాం, అవే తీసుకెళ్ళి వాళ్ళు కడిగి క్లారిటీ తీసుకుని వస్తారు. సో ఇట్ మైట్ హ్యాపెన్ సమ్ టైమ్. ఇంతకీ మీరు ఇంత ఫిట్ అవ్వడానికి ఏం చేశారో చెప్పాలి మాకు. రైస్ బాబా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు రైస్ మానేయాల్సిందే అనేది. మరి ఏం తింటున్నారు సార్? కూరలు తింటే సరిపోతుంది నాకు. ఓన్లీ నేను కూరలు తింటున్నా. ఇప్పుడు మేమన్నాం అనుకోండి, వీ హ్యావ్ టు గో టు ప్లేసెస్. అప్పుడు వెళ్ళిన చోట తినాల్సిందే. తినేటప్పుడు మనకి వాళ్ళు ఫస్ట్ స్వీట్తో బిగిన్ చేస్తారు. స్వీట్స్ ఆపేసాం. పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ఆల్సో. ముందైతే గొడవ చేసేవాళ్ళు కానీ తినాలి, ఒక్క స్వీట్ తినండి, ఒక్క స్వీట్ తినాలి, అసలు స్వీటే ప్రాబ్లం బాబు అని చెబుతుంది. నిదానంగా వెళ్ళి కూడా అర్థమవుతుంది. తిన్నాం అనేది అర్థమైన తర్వాత వాళ్ళు జస్ట్ కూరల వరకు పెట్టి పంపించేస్తున్నారు. కూరలో బయటకు వెళ్తే ఇంట్లో అయితే కొంచెం కీన్వా కానీ ఇది కానీ తీసుకుంటారు. చపాతీ జనాలందరూ ఏం చేస్తారంటే ఇది మానేసి చపాతీని, అది కూడా సేమ్ థింగ్. వీ హ్యావ్ టు, మనకు వద్దనుకున్నప్పుడు పూర్తిగా మానేయటం అనేది బెస్ట్ థింగ్. కష్టం అనిపించదు 4 రోజులు 10 రోజులు. ఇప్పుడు రైస్ తినమన్నా కానీ పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు నాకు. ఏదన్నా 8 నెలలు 9 నెలలు అయింది. 9 నెలలు అయింది ఇప్పటికి. మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ రైస్ అండి? నేను కూడా తినను. సరిపోయింది, ఇద్దరం అదే తింటాం. సో పెద్ద ఏమి. మిమ్మల్ని ఏమని పిలుస్తారండి ఇంట్లో? ఆయన పాప. మీరు ఆయన ఏమని పిలుస్తారు? ఏమండి? నిజంగానా? నిజంగానే. అయితే ఇప్పుడు ఆయనకి మరి రైస్ లేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇష్టమైన డిషెస్ అంటే ఏంటి మరి? నాన్ వెజ్ అదంతా టోటల్ గా ఆపేసారా సార్? నాన్ వెజ్ తింటారండి. చికెన్, మటన్, ఫిష్ తింటారు. ఏదైనా కూర తింటారు. అన్ని కర్రీస్ తింటారు. ఏదైనా కూర తింటారు. వెతికిన్వా. ఇంతకీ వెజ్ ప్రియులా మీరు, నాన్ వెజ్ ప్రియులా? నాన్ వెజ్ ఆబ్వియస్గా తింటాం కదండి. లైక్ ఇట్ మోర్ ఆబ్వియస్. అంతేనా? అంతే. వెజ్ కూడా తింటాం. వెజ్ తినేటప్పుడు ఎప్పుడైనా ఒకటే ప్రాబ్లం వచ్చిందండి. వెజ్ తినాలంటే రైస్ లేకపోతే ఇట్ డజంట్ యాడ్ ఫ్లేవర్ బేసిక్గా. నిజం. అంటే నేను టెంప్ట్ అయ్యేది ఒకటే, ఈ ఎర్ర పచ్చళ్ళు చూసినప్పుడు మామిడికాయ పచ్చడి అదొకసారి మాత్రం రైస్ కావాల్సిందే అనిపించింది. వన్స్ మొత్తం మీద ఈ 9 నెలల్లో ఒక 10 సార్లు తిని ఉంటానేమో రైస్ ఐటమ్స్. అంతే, ఇంకెప్పుడు తినలేదు. ఎప్పుడైనా మీకు వంట చేసే అవకాశం దొరికిందా? US లో చేసుకున్నారా? అప్పుడు కొన్ని I have few separate things that I can do. దీంట్లో ఆమ్లెట్ ఒకటి, పరోటా ఒకటి, పూరి నూనెలో వేసి వేయిస్తారు కూడా. పూరి నేను బాగా చేస్తాను. ఆవిడ చేసి ఇచ్చింది కానీ అన్ని చేస్తే అంటే ప్రతి పూరి పొంగాలి. పొంగకపోతే చాలా అప్సెట్ అవుతారు అనమాట. అందుకని ఎవరన్నా చేస్తుంటే వద్దు ఆగండి అని చెప్పేసి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదో డిప్ చేయాలి ఇట్లాంటివన్నీ. అది మాత్రం పూరి మాత్రం చేస్తుంటే వస్తారు. అండ్ కాఫీ ఐఎమ్ బెస్ట్ అట్ డూయింగ్ ఇట్. అందరు కూడా నేర్పిస్తూ ఉంటాను. బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కాఫీ తాగాల్సిందే అంటే నాకు కావాల్సి వచ్చినట్టు చేయించుకుంటే తాగుతాను. బేసిక్గా ఏదో అవసరం అయితే నేను వెళ్ళానే చేసేసుకుంటాను. అక్కడ సుఖద గారిలో మీకు నచ్చే గుణం
అని అంటే ఏం చెప్తారు? అంటే ఎంపతి అండి బేసిక్గా. అవునా? షీ హ్యాస్ దట్ బేసిక్గా పీపుల్ కోసం షీ నోస్, షీ అండర్స్టాండ్స్. నాకంటే పేషెన్స్ కూడా ఎక్కువ ఉంది. ఈజీలీ షీ కెన్ మింగిల్ వెన్ షీ లైక్స్ ఎ పర్సన్ బేసిక్గా. అది కొంచెం కొన్నిసార్లు నాకు నచ్చకపోయినా ఎవరైనా కానీ తను షీ టేక్స్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. సార్ కోపం వస్తూ ఉంటుందండి అసలు? తక్కువే. అంతేనా? సో జనరల్ గా రాదు. అయితే మేడంకి ఎక్కువ కోపం వస్తుందండి? అంటే ఆబ్వియస్లీ యు ఆర్ ఆస్కింగ్ ఏ హస్బెండ్ బేసిక్గా. దిస్ ఇస్ ఓన్లీ ప్లేస్ ఎనీ ఉమెన్ కెన్ షో కదా బేసిక్గా. సో మీ మీద ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంటుంది ఏం చెప్తారు? దానికి సందర్భం అవసరం అంటారా మీకు? అంటే సందర్భం లేకుండానే వైఫ్ కోపం వస్తుంది అంటున్నారు ఆయన. లేదండి. అన్యాయం. కాదండి, యాజ్ ఎ వైఫ్ దట్స్ ద రైట్ బేసిక్గా. అంతే, కోపం తెచ్చుకోవడం. అంతే కదా. చూసారా? ఎవరైనా చూస్తుంటే ఇప్పుడు ఈజియెస్ట్ పర్సన్ టు హ్యాండిల్ ఆబ్వియస్గా హస్బెండ్ అండి బేసిక్గా. ఎంత అన్యాయం అండి. కాదండి, మైక్ ఉంది ఆయనకి, ఆయన చెప్తారు అట్లాగే. ఈజియెస్ట్ పర్సన్ ఏం కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి ఒక హస్బెండ్ అంటే. ఇట్స్ డిఫరెంట్ వ్యూ. అవును. అంతే. అమ్మ మీద ఎక్కువ అలుగుతాము, అమ్మ దగ్గరికి ఎక్కువ వెళ్తాము ఏదన్నా. అమ్మ అంటే సేమ్ థింగ్ హస్బెండ్ కూడా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బయట వాళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా, అందుకని కొంచెం కోపం కూడా వస్తుంది. అంతేగాని ఇట్స్ నాట్ దట్ ఈజీ అని కాదు. వాళ్ళే ఇంకా డిఫికల్ట్, టఫ్. హర్ట్ చేద్దామని అనుకోము కదా. ఈయనకి బర్త్డేస్, మ్యారేజెస్ గుర్తుంటాయండి ఆయనకి? గుర్తుంటాయండి. అవునా? అవి కూడా అలా మర్చిపోతాను. అది కాదు సార్, వాళ్ళ పిల్లలు ఏం చదువుతారో మర్చిపోయినా, పొలిటికల్ అవి మర్చిపోయారు. మీరు బర్త్డేస్ యానివర్సరీస్ అడిగారు కాబట్టి అవి గుర్తుండే. పిల్లలు చిన్నప్పుడు ఏం చదువుతున్నారు కొన్నిసార్లు మర్చిపోయేవాళ్ళు. ఏం చదువుతున్నారు అనేది తెలియకుండా ఉండదు కానీ ఎట్లా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు. నాకు ప్రాబ్లం ఉంది బేసిక్గా దీనికి. దట్స్ మై ఇంటెన్షన్ స్టేడ్ అవుట్. షీ ఈస్ డూయింగ్ ఎ బెటర్ జాబ్. అందులోకి నేను ఇన్వాల్వ్ అయ్యి కన్ఫ్యూజ్ చేసుకుంటాం అనేది రాంగ్. ప్లస్ సెకండ్ థింగ్, సడన్ గా మా డాడీ గుర్తొస్తారు అనమాట బేసిక్గా. హీ సో స్ట్రిక్ట్ చదువులో, అందుకని నాకు కూడా అదే అలవాటు అయిపోద్ది అని భయంతో దూరంగా ఉన్నా బేసిక్. కానీ ఎప్పుడు పిల్లల్ని చదువు విషయంలో ఒకటే చెప్పేవాళ్ళండి. అని అంటే ఫోర్స్ చేసేదాన్ని. మనకి యాజ్ అన్ ఇండియన్ మామ్ ఉంటుంది, గ్రేడ్స్ తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవాలి, పక్క ఫ్రెండ్స్ వాళ్ళు ఇది చదువుతున్నారు అది చేస్తున్నారు అని. కానీ తను మాత్రం ఏమన్నా అంటే గ్రేడ్స్ గురించి ఎప్పుడు వరీ అవ్వద్దు, నా పిల్లలకి బతకడం నేర్పించనేవాళ్ళు. సో అదొకటి. సో వాల్యూస్ కానీ, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటం కానీ, కూర్చోవటం కానీ, వాళ్ళు హలో చెప్పడం కానీ. మా పిల్లలు ముగ్గురు ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడతారు. ఎవరి ఇంటికి వచ్చినా నేను లేకపోయినా వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేయగలరు. వాళ్ళని రిసీవ్ చేసుకోవటం దగ్గర నుంచి పంపించేదాకా దే ఆర్ రియల్లీ గుడ్. అట్లాంటి వాల్యూస్ మాత్రం ఇట్స్ ఓన్లీ హిజ్ గైడెన్స్ అండి. పిల్లల విషయం మాత్రం అది. వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ ముందు అయితే ఒక్కొక్కసారి గొడవ వేసుకునేవాళ్ళు. వాళ్ళు చదువుకుంటుంటే మీరు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, సినిమా చూడలేదని గొడవలు చేసి అర్ధరాత్రి పూట వాళ్ళని తీసుకొని వెళ్ళి వాఫుల్ హౌస్కి వెళ్ళి ఆమ్లెట్లు పెట్టించడం, ఇట్లాంటివన్నీ నాకు తెలియకుండా. అంటే పిల్లల్ని తీసుకొని అర్ధరాత్రి బయటకు వెళ్ళడం ఒక థ్రిల్ అనమాట. వాళ్ళకి థ్రిల్, ఈయనకి థ్రిల్. అట్లాంటిది హీ వాజ్ రియల్లీ క్లోజ్ విత్ దెమ్. ఉన్న టైంలోనే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, వెకేషన్స్ తీసుకెళ్ళడం కానీ, అవన్నీ బాగా చేసేవాళ్ళు. ఇంట్లో ఆర్డర్ చేసేది ఎవరు, ఫాలో అయ్యేది ఎవరు? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో రావటం అనుకునేది తన డామినేషన్, తన ఆలోచన, మాదెవరిది కాదు. బట్ వీ ఆల్ ఫాలోడ్. ఇంకా చిన్నవి ఉంటాయి నాకు, ఏదో ఏదో ఈ సోఫా తీసుకొని అటు మూల పెట్టడం, ఆ సోఫాను మార్చుకోవటం, ఇట్లాంటి అన్నిట్లోనూ నా డామినేషన్ ఉంటుంది. సో అవి డామినేషన్ అని అనుకోను, దాని కన్వీనియన్స్ అంతే. కానీ సార్ అక్కడ యుఎస్ లో మీరు ఒక లైఫ్ ని చూసారు, ఇక్కడ ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలతో వర్క్ చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు? అక్కడున్న గవర్నమెంట్ సిస్టమ్ వేరు, అక్కడ జరిగే పనులు, విధి విధానాలు వేరు, ఇక్కడ వేరు. ఏమనిపిస్తుంది మీకు పర్సనల్ గా? దట్స్ వాట్ రైట్. బేసికల్లీ మనకి ఇప్పుడు గ్లోబల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం అనుకోండి, ఈ సిస్టమ్ ఇలాగే రన్ అవుతుందనే ఉద్దేశంలో ఉంటారు బేసిక్గా. ఓకే, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ అండర్స్టాండ్. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయనుకోండి, ఇది ఇలాగే జరుగుతుంది కదా, ఇది ఇంతే కదా, ఇంతకు మించి ఏం చేయగలం అనే ఉద్దేశంలోనే ఉంటారు. ఎందుకు చేయలేము అనేది అనే ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి బేసికల్లీ. చేంజెస్
ఆ చేంజెస్ని మనం ఇక్కడ వాడుకుంటాం బెటర్ కదా, వీ హ్యావ్ సీన్ ఇట్ బెటర్ ఆప్షన్స్. అవి ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అదే ప్రొసీజర్లో. అంటే ఇప్పుడు చెత్త ఉండేది రోడ్డు మీద ఇసటం అనేది కామన్ థింగ్. మనకి వాటర్ బాటిల్ మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, మనకి ఎస్పెషల్లీ వాటర్ బాటిల్ తాగగానే మనకి క్యాజువల్ ఫ్లిక్కింగ్ ఉంటుంది. అది అలవాటు. అక్కడ సిస్టమ్ అంటే సిస్టమ్ ఉంది, అక్కడ బాక్సెస్ ఉంటాయి, దీంట్లో ఉంటుంది కరెక్ట్. అంటే ఎక్కడోసారి ట్రాష్ వేస్తానికి క్యాన్ ఉంటుంది, దగ్గరలో దొరుకుతుంది, తీసుకెళ్ళి వేస్తాము. ఇక్కడ ఉండదు కదా, ఎలా చేయాలనే ఉద్దేశం. దానికి దీనికి ఎలా కంపారిజన్ అంటే కొన్ని థింగ్స్ పెట్టచ్చు కదా, మనం ట్రాష్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టచ్చు కదా అని మనం అనుకుంటాం. ట్రాష్ ఎక్కడ పెడితే అక్కడ పెడితేనేమో దాని చుట్టూ ఏమవుతుందో చూసాం బేసికలీ. సో వీ హావ్ టు గో విత్, అంటే ఇది ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటా బెటర్ సిస్టమ్ని ఎలా చేసుకోవాలి, మనకు తగ్గట్టుగా చేసుకోవాలి అనే దాని మీద అవగాహనతో పని చేసుకుంటున్నాం అంతే బేసిక్. అక్కడ సిస్టమ్ చాలా బాగుంది, ఇక్కడ ఏం బాగాలేదు అని బాధపడితే మనం ఎట్లా? సో దట్స్ వాట్ వీఆర్ దేర్ టు చేంజ్ ఇట్. నేను దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తామా? ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, మాట్లాడతాము పిల్లలతోటి, వాళ్ళ టీచర్స్కి అక్కడ కొంత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా వాళ్ళ డ్రగ్ యూజ్ చేస్తున్నారని వాళ్ళకి తెలిస్తే హౌ టు టాక్ టు దెమ్. కౌన్సిలర్స్ ఉంటారు, మన దగ్గర కౌన్సిలర్స్ లేరు. సో ఆ టీచర్స్కి ఎలా ప్రోగ్రామ్స్ రాయించాలని ఒక సైకియాట్రిస్ట్ తోటి మాట్లాడి ఒక ప్రోగ్రామ్ రాపిస్తున్నా. ఆల్రెడీ నేను అక్కడ నుంచి కొంచెం మెటీరియల్ తెచ్చుకున్నా. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ డూ ఇన్ ద సిస్టమ్. అవి ఒక బెటర్ అంటే స్కూల్ సిస్టమ్కి లేకపోతే బెటర్ పిల్లలకి చూసుకుందాం, అదొకటి చేయొచ్చు. తర్వాత ఆశా వర్కర్స్, సోషల్ వర్కర్స్ తోటి మాట్లాడటం, ఎస్పెషలీ మామ్స్కి తెలుస్తుంది. వాళ్ళు వచ్చేసి భయం లేకుండా ఒక టీచర్ తోటో లేకపోతే కౌన్సిలర్ తోటో హెల్ప్ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ డెఫినెట్గా అక్కడ నేర్చుకున్నాయే. మా పిల్లలు చెప్తా ఉంటారు స్కూల్లో ఇలా చేసేవాళ్ళం అని. అట్లాంటివన్నీ నేర్చుకుని ఇక్కడికి వచ్చి చేయటమే, ఎంత ఇంప్లిమెంట్ చేయటం, ఫాలో చేయటం అంతే. కానీ అనిపిస్తుందా మీకు, అమ్మ బాబాయ్ ఇప్పుడు మనం చేసేది 0.1% సరిపోదు అసలు, దీనికి ఇక్కడ చాలా మార్పు రావాలి, ఎప్పుడు వచ్చాను అని ఎక్కడైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుందా సార్ ఇద్దరికి? ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తూ ఉన్నారు సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడ ఒక చోట స్టార్ట్ చేయాలి కదండి. మనం అంతా మార్చలేము, కనీసం ఉన్నందుకు మనం కొంతమందిని మార్చినా కొంతమంది మారినా దేవుడు మనని ఎందుకు పంపించాడు, పని చేసాం అనుకుంటాం. దట్ ఈస్ హౌ ఐ థింక్. బట్ తనకి మాత్రం ఇంకా చాలా బిగ్గర్ డ్రీమ్స్ ఉన్నాయి, నా సర్కిల్ చిన్నది. ఏంటి సార్, ఏమున్నాయి సార్ డ్రీమ్స్? చెప్పండి సార్. డ్రీమ్స్ అంటే పెద్దగా ఏం లేదండి. బేసికలీ వీ నీడ్ టు చేంజ్ సంథింగ్, వీ నీడ్ టు బ్రింగ్ దిస్, ఏదో తీసుకురావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఇంట్లో చేయాలి. వీ నీడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. బేసికలీ సిస్టమే కాకుండా ఇక్కడ జనాల లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూ వస్తాం. సో విచ్ ఈజ్ ఎ బిగ్గర్ టాస్క్. నేను ఎమ్మెల్యేగా తీసుకుంది కూడా దానికోసం బేసికలీ, బికాజ్ ఐ కెన్ బి క్లోజర్ టు పీపుల్. ఎంపీస్ కంటే మనం పీపుల్కి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వగలం కూడా దీంట్లో. అందుకని ఎమ్మెల్యే అనేది నేను చూస్ చేసుకుంది కూడా దానికోసమే. సో ఈజియర్ టు టాక్ టు దెమ్, ఇక్కడే అవైలబుల్ ఉంటాం. సో ఆ చేంజెస్ తీసుకొస్తాంలో డ్రీమ్స్ చాలా ఉన్నాయండి. గుడివాడని చూసుకుంటే, గుడివాడకు ఒక పెద్ద చూడగానే అందంగా కనపడే గుడివాడ అనేది పెద్ద డ్రీమ్ నాకు. అన్నిట్లో చూడగానే చాలా అందంగా కనపడేది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరిగాని ప్లేస్ ఇది. అన్నీ మూవ్ అవుతున్నాయి, అన్నీ చేంజ్ అవుతున్నాయి, ఇది ఎందుకు ఇలాగ ఉండిపోయింది అనే బాధలో చాలా ఉంటుంది నాకు. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మానుకోలేని ఒక అలవాటు అంటే ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మానుకోని అలవాటు అండి, మీరేం చాలా టిపికల్ క్వశ్చన్ చేస్తున్నారు. మానుకోని అలవాట అండి, ప్రతి మానుకోలేని అలవాటు తన అలవాటు కాదని అంటే ప్రతి బర్త్డేకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ రావటం. ఇప్పుడు మీరు కింద కూడా చూస్తే అందరూ సంక్రాంతి పండగకి ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఫ్యామిలీస్ వెళ్తారు కదా, మీరు కనీసం 10 మంది కనిపిస్తారు. రాము ఫ్రెండ్స్ అందరు ఇటే. పండగ అంటే మా ఇల్లే, బర్త్డే అంటే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి అన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి అందరూ ఇంకా అందరూ వచ్చేసారు. ఇంకా వాళ్ళు పొద్దున ఇంకా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అదొకటి మాత్రం ఆ ఫ్రెండ్స్, కిండర్ గార్డెన్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. వాట్ అబౌట్ మూవీస్ అండి? మూవీస్ ఇక్కడికి వచ్చి నాకు ఎక్కువైంది. నాకు యాక్చువల్లీ నేను యూఎస్లో తక్కువ వెళ్ళేవాళ్ళని, కానీ కొత్త మూవీ వస్తే మస్ట్గా వెళ్తున్నాం. ఈ మధ్య ఏం చూసారు సార్? మన శంకర్ వరప్రసాద్ గారు చూసాం. అప్పుడు చూసామండి. అదే ఫస్ట్ డే వెళ్తాను.
ప్రీమియం షోకి వెళ్ళిపోతాం. సీరియస్లీ ఇద్దరు వెళ్ళారా సార్? మేడం మేడం తీసుకెళ్లేదా? వచ్చింది. వచ్చారా? నేను కూడా వెళ్ళండి. మేడం తీసుకెళ్లకుండా ఫ్రెండ్స్ తోటి, మా ఫ్రెండ్స్ మేము ఎక్కడ టూర్ కి వెళ్తున్నాం, ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఇలా వెళ్ళిపోతుంటారండి. వెళ్తారండి. ఏదో చెప్తానే ఉంటారా? నాకేదో ఉండేది. సినిమాలు నేనే వెళ్ళను ఎక్కువ, బట్ టూర్ కు మాత్రం అన్యాయం కదా సార్, మేడం తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళే కూడా ఉంటాయి కదండి. తీసుకెళ్ళని ఏముంటాయి సార్ మీ జెంట్స్ కి? అసలు తీసుకెళ్ళే కూడా ఉంటాయి కదండి అంటున్నా. వెళ్ళేవి కూడా ఉంటాయి అంటున్నారు, తీసుకెళ్ళడం ఎందుకు ఉండాలని నేను. తీసుకెళ్ళని అంటే బేసికల్ ఫ్రెండ్స్ ఉంటాం, నలుగురు కూర్చొని బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. మాకుండే వాళ్ళందరూ కింద ఉండే ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉండేవాళ్ళం. మీకు ఎంత సపోర్ట్, మారి బంగారం ఉంటున్నారు. అదే విషయం. పాత ఫ్రెండ్స్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తున్నారు. 10 మందే వెళ్తారు టూర్ కి, 10 మందే ఇంట్లో ఉంటారు, 10 మందే కబుర్లు చెప్పుకుంటారు అర్ధరాత్రి దాకా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక వాళ్ళతో కూడా తగ్గిపోయింది బాగా నాకు. బేసికల్ అంటే అందరూ కలిపి కూర్చుంటున్నారు ఎక్కువగా. 3-4 ప్రశాంతంగా అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ పర్లేదు, కానీ మిగతా వాళ్ళందరే కొంచెం కష్టంగానే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి కూర్చోవాలనుకుంటాం బేసిక్గా. ఆబ్వియస్గా దానికి ఏం ప్రాబ్లం రాదులేండి. బయటికి ఎప్పుడు నువ్వు చెప్పలేదు. ఎన్నాళ్ళు అయింది సార్ మీ ఇద్దరు పెళ్ళి? అమ్మో ఏం చాలా రోజులు. కరెక్ట్ చెప్పమారండి ఇప్పుడు. నెంబర్ రావట్లేదు చూసారా, చాలా రోజులు అయింది అంటున్నారు. 31 ఏళ్ళు అయిందండి. అవునండి, కరెక్టేనా? 31 కరెక్ట్. ఇన్నాళ్ళలో ఈ క్వశ్చన్ నేను అందరి కపుల్స్ ని అడుగుతున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడున్న డివోర్స్ రేట్ అలా ఉంది కాబట్టి అందరినీ అడుగుతున్నాను. ఇద్దరు చెప్తారు కానీ మీ ఇద్దరి మధ్యలో పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను ఎక్కడో ఒకటి అభిప్రాయ భేదాలు, అలకలు, కోపాలు ఎప్పుడప్పుడు వచ్చి ఉంటాయి ఈ 30 సంవత్సరాల్లో. ఎలా అడ్జస్ట్ అయ్యారు, ఎలా ఇంతకాలం కలిసి ఉండగలిగారు అంటే ఏం చెప్తారు? అది నేను అనుకునేది మ్యాక్సిమమ్ బేసిక్గా అభిప్రాయ భేదాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. బట్ ఫ్యామిలీస్తో బాండ్ అయిపోతాయి ఎప్పుడైనా అవి సహజంగా కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు మా అత్తగారు నాకు బాగా క్లోజ్. ఓహో. నేను పెద్ద కొడుకుని వాళ్ళకి. ఓకే, మా అమ్మ తనకు బాగా క్లోజ్. ఓకే. సో ఫస్ట్ నుంచి ఎవరికైనా కానీ చూస్తా. అంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా మీరు చూస్తున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు ఉన్నా వాళ్ళు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరికీ చేసి పెడతారు. కానీ నేను రాకపోతే మాత్రం వాళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను కొన్ని రోజులు కనపడకపోయినా మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ బేసికల్లీ ఎవరాలు. సో అండ్ ఏదైనా వచ్చినప్పుడు నేను అటు వెళ్తాను. ఎప్పుడో లేండి, అది ఫస్ట్లో కొన్ని రోజులే ఉండేది. వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పుకుంటాం. తనే వచ్చి మా మమ్మీకి చెప్పుకుంటుంది. సో దట్స్ వే దట్ ఈస్ ఈజియర్ టు హ్యాండిల్ బేసిక్గా. అది డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ అస్ అలాట్ అండి. అంటే ఏమన్నా నాకు నిజంగా కోపం వచ్చినా, అంటే ఏమన్నా అంటే ఇష్యూస్ ఎస్పెషల్లీ ఈ రాజకీయాలు ఇష్యూ అప్పుడు కానీ, అంటే ఏదైనా మా అత్తగారు ఆల్వేస్ సపోర్ట్. అవును, చాలా సపోర్ట్ చేస్తారు. సేమ్ థింగ్ అమ్మకి రాము అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ నా గురించి చెప్పుకుంటుంటారు ఎక్కువ, మీ అమ్మాయి ఎలా చేసింది అంటే. బట్ అంటే సపోర్టివ్ డెఫినెట్లీ, అది ఒక పాయింట్. రెండోది ఇప్పుడు అంటే తనకి ఇష్టమైంది నేను చేస్తే నా కిరీటం ఏం పడిపోదు కదా అనుకుంటాను. అంటే ఇట్స్ డెఫినెట్లీ లైక్ వాట్ ఎవర్ హీ లైక్స్ చేస్తే నాకు వచ్చే నష్టమే ఉంది, హ్యాపీగా ఉండటం కావాలి. సో ఇట్స్ జస్ట్ మూవ్ ఆన్, సపోర్ట్ చేస్తాం అంతే. మీరేమనుకోకూడదు మరి. సార్లో మీకు నచ్చని లక్షణం చెప్పండి. నచ్చని లక్షణం మీరు ఎంతమందిని పెట్టేశారు? అంటే నచ్చని లక్షణం ఉన్నా, ఎన్ని అలకలు కోపతాపాలున్నా చక్కగా నవ్వుతూ ఉండాలని చూపించడమే అల్టిమేట్ గోల్ సార్. తగలబెట్టేయడమే నారాయణ. కమ్యూనికేషన్ అండి, ప్రపంచం అంతా తెలిసింది తర్వాత నాకు తెలుస్తుంది. సో అది మాత్రం ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. ఎప్పుడు కూడా అదే నాకు చెప్పొచ్చు కదా అంటే నేను అనుకోలేదంటారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం అనేది నేను న్యూస్ పేపర్లో చూసా, ఒక వాట్సాప్ మెసేజ్లో. నాకు ఐడియా కూడా లేదు. అండ్ ఇట్స్ నాట్ ఫెయిర్, ఐ మీన్. సో అది చూసిన తర్వాత ఏంటండి అంటే అవును వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ తర్వాత 10 daysలో హీ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ అండ్ హీ లెఫ్ట్. So it took me a while to adjust to that fact that he left. And then second thing is రాజకీయాల్లో మాకు ఎవరికి తెలియదు, ఏం తెలియదు. ఎప్పుడో
లైఫ్ చూడండి అలా అనుకున్నారు, ఇలా వచ్చి ఇక్కడ పడ్డారు, ఇక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తున్నారు. అది ఒక బిగ్ అడ్జస్ట్మెంట్. పిల్లల్ని వదిలిపెట్టడం కానీ, జాబ్ రిజైన్ చేయటము, మళ్ళా కొత్త రెస్పాన్సిబిలిటీలు తీసుకోవటము. సో కమ్యూనికేషన్ డెఫినెట్లీ ఐ డోంట్ లైక్ హౌ హీ కమ్యూనికేట్స్. సార్ ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి కమ్యూనికేట్ చేస్తారా? అది బై బర్త్ వచ్చిన ప్రాబ్లం అనుకోండి బేసిక్ గా. నారాయణ. దాంట్లో అంటే బ్యాడ్ Manufacturing కమ్యూనికేట్ defect అంటే అంటారు అంటే టాపిక్ చెప్పొద్దు అని లేదు, ఇవ్వద్దని నేను ఎప్పుడు ఆపను ఏదైనా కానీ. ఆ కాన్వర్జేషన్ అలా అయిపోతుంది అంతే. రావాలి, మాట్లాడాలి అనేది ఒకసారి అనుకుని చేసుకుంటే ఎప్పుడైనా బాగానే ఉంటుంది. కానీ కొంచెం స్టిల్ హ్యాపెనింగ్. I'm not denying it, but she adjusts for it basically. Initially feel దిస్ ఇస్ వాట్ నచ్చని విషయాలు ఎన్నున్నా కలిసి బతకడంలో ఉండే సంతోషం ఇంకొకటి లేదు అని చెప్పాలనే ఉద్దేశమే సార్ ఇందులో అల్టిమేట్లీ. బట్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అమ్మాయి అయిపోయింది.